హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? డైలీ వ్లాగ్లో ఇదొక వీడియో అండి. నేను ఈవినింగ్ పూట అయితే స్టార్ట్ చేస్తానని చెప్పిన కదా, అంటే ఈవినింగ్ నుండి స్టార్ట్ చేస్తానని వ్లాగ్ అని చెప్పాను కదా. ఇది కార్పెట్ అండి. ఆల్రెడీ 2-3 ఉంటాయి. చల్లగా ఉంటుంది కాబట్టి కార్పెట్స్ అనేది మాత్రం ఇక్కడ వేసుకోవాలి, లేకపోతే నేల మీద నిలబడడానికి ఇబ్బంది అవుతుంది. చాలా అనేది తొందరగా వచ్చేస్తుంది. అదైతే ఒకటి పిండేసాను. 2-3 డేస్ పట్టింది మా గార్డెన్. దాని అయితే ఫోల్డ్ చేసేసాను. తర్వాతనైతే ఒక పార్టీకి అయితే అటెండ్ అవ్వడానికి అయితే రెడీ అయ్యాను. బర్త్డే పార్టీ అండి, మా ఫ్రెండ్ వాళ్ళ పాపది. తెలుగు వాళ్ళ పాప బర్త్డేకి అయితే ఇదిగో అండి, తనే భూమి, తన పేరు. హ్యాపీ బర్త్డే భూమి వన్స్ అగైన్. తన బర్త్డే, వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అటెండ్ అయ్యాము. కేక్ కూడా చాలా బాగుంది. తెలుగు వాళ్ళే వేస్తారు కేక్ కూడా ఇక్కడ, శ్రీకాకుళం వాళ్ళు. ఇదిగోండి వాళ్ళ పేరెంట్స్. తర్వాత మేము కూడా కేక్ కటింగ్ అయిపోయాక కేక్ కూడా తినిపించాము. ఫ్రెండ్స్ అందరు వచ్చారు. చాలా బాగా జరిగింది బర్త్డే పార్టీ మాత్రం. ఆ తర్వాత వచ్చేసి పాటలు, అందరూ డ్యాన్స్ చేశారు సరదాగా. కేక్ కటింగ్ అయిపోయాక అందరూ అయితే డ్యాన్స్ అయితే చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ అయితే డ్యాన్స్ చేశారండి. చాలా సరదాగా అనిపించింది. అప్పుడప్పుడు ఇలాంటి పార్టీస్ ఉంటే కొంచెం ఇంటికాడ వాళ్ళు గుర్తు రాకుండా కూడా ఉంటారండి. చాలా బాగా అనిపించింది. బర్త్డే అయితే అమ్మాయి 18th బర్త్డే, 17th కంప్లీట్ అయ్యి 18th బర్త్డే దాంట్లోకి అడుగు పెట్టింది. తెలుగు వాళ్ళే, మాకు ఎప్పటి నుండి బాగా క్లోజ్ వాళ్ళు. చూడండి డ్యాన్స్ ఎంత బాగా చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా, అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి కొద్దిసేపు మీరు డ్యాన్స్ని. మ్యూజిక్ యాస్టీట్ ఏ పాటకు డ్యాన్స్ చేశారో ఆ పాటను అలా చేసి పెట్టాను. అప్పుడైతేనే కదా మనం అర్థం అయిపోతుంది అతని కూడా. కేక్ కటింగ్ ముందు డ్యాన్స్ చేశారు, కేక్ కటింగ్ తర్వాత కూడా డ్యాన్స్ చేశారు. ఇదిగోండి, హ్యాపీ హ్యాపీ బర్త్డే భూమి వన్స్ అగైన్. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ గాడ్ బ్లెస్ యూ నాన్న నీకు. కేక్ కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు మాకు, వాళ్ళే చేసి ఇచ్చారు. చాలా బాగుంటాయండి కేక్స్ అయితే. మేము ఎక్కువ వాళ్ళ దగ్గరే తీసుకుంటాము, మంచిగా చేస్తారు. ఆ తర్వాత మాత్రం స్నాక్స్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. కట్లెట్, ఆలూ చిప్స్, పూరి, చావల్, దాల్, పన్నీర్ కర్రీ, మిక్స్ వెజ్డ్, చిల్లీ పన్నీర్, అసలు ఎన్నో ఉన్నాయి. పొట్ట బద్దలైంది మాకు. చాలా బాగా చేశారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళ కోసం మాత్రం ఇవే ఫుడ్ అనేది మాత్రం చేపించాలి కంపల్సరీ. మన తెలుగు ఫుడ్ అంటే తెలుగు వాళ్ళందరం కలిసి తెలుగు ఫుడ్ ఉంటుంది. హిందీ పిల్లలు కాబట్టి వాళ్ళు అవే తింటారు కాబట్టి అదైతే చేపించారు భయ్యా వాళ్ళు. ఓకేనా? నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి